Hey everyone, welcome back to another video. సో ఈ వీడియోలో ఏంటంటే క్విక్ గా మనం ఫస్ట్ నార్మల్ ఫామ్ ఇన్ డిబిఎంఎస్ ఏంటో తెలుసుకుందాం. సో విత్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ తో అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో టిల్ ది ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్లీ మీరు నార్మల్ ఫార్మ్స్ నేర్చుకునే కంటే ముందు సో వాట్ ఈస్ రిడెండెన్సీ అండ్ దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోండి. సో దాని గురించి ఒక క్లియర్ వీడియో అయితే ఉంది షార్ట్ గా. సో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది, వెళ్ళైతే చూడండి. సో రిడెండెన్సీ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాక, రిడెండెన్సీ అంటే ఏంటో తెలుసుకున్నాక దీన్ని నార్మల్ ఫార్మ్స్ నేర్చుకోండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో ఇప్పుడు మనం ఫస్ట్ నార్మల్ ఫార్మ్ చూద్దాం. సో ఫస్ట్ నార్మల్ ఫార్మ్ ఏంటి అంటే నార్మలైజేషన్ లో మనకి డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో నార్మలైజేషన్ అంటే ఏంటి అంటే సింపుల్ గా నార్మలైజేషన్ ఇస్ నథింగ్ బట్ సో ఒక టేబుల్ ని మల్టిపుల్ టేబుల్స్ కింద స్ప్లిట్ చేసుకుంటాము. సో మల్టిపుల్ టేబుల్స్ కింద స్ప్లిట్ చేసుకుంటాము. సో ఎందుకు స్ప్లిట్ చేసుకుంటున్నాము అంటే టు అవాయిడ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ రిడెండెన్సీ. సో రిడెండెన్సీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి మనం టేబుల్స్ ని అయితే డివైడ్ అయితే చేసాం. సో ఈ రిడెండెన్సీ గురించి వీడియో అయితే ఉంది, సో వెళ్ళైతే చూడండి. సో వాట్ ఈస్ ఫస్ట్ నార్మల్ ఫార్మ్? సో ఫస్ట్ నార్మల్ ఫార్మ్ ఇస్ ది బేసిక్ లెవెల్ ఆఫ్ డేటాబేస్ నార్మలైజేషన్. సో ఒక టేబుల్ ఇచ్చినప్పుడు సో అది ఫస్ట్ నార్మల్ ఫార్మ్ లో ఉందా లేదా అని ఎట్లా చెప్తాము అంటే సో ఈచ్ కాలమ్ కంటైన్స్ అటామిక్ ఆర్ ఇండివిజిబుల్ వాల్యూస్. సో అంటే ఏంటి అంటే సింపుల్ గా ఒక కాలమ్ లో నార్మల్ ఒక టేబుల్ లో సో ఒక సెల్ ఈజ్ నథింగ్ బట్ సో ఒక పార్ట్ ని సెల్ అంటాం అనమాట, ఒక కాలం. సో దాంట్లో ఓన్లీ ఒకే వాల్యూ ఉండాలన్నమాట, ఓన్లీ వన్ వాల్యూ ఉండాలన్నమాట, మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఉండొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ దట్ ఈస్ నథింగ్ బట్ నో రిపీటింగ్ గ్రూప్స్ ఆర్ అరేస్ ఇన్ ఏ సింగిల్ కాలం. సో సింగిల్ కాలం లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి మనం ఇవ్వద్దు. అండ్ ఈచ్ రో ఈజ్ యూనిక్. సో ప్రతి రోలో సమ్ ఒక్క కాలం అయినా సరే యూనిక్ గా ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ది సింపుల్ రూల్స్. సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ అనేది మీకు గుర్తు రావాల్సింది అటామిక్ వాల్యూస్, రైట్? సో రిపిటిషన్ అటామిక్ వాల్యూస్. సో మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఒక సింగిల్ కాలం లో ఉండదు. సో ఇప్పుడు సింపుల్ గా ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో సింపుల్ గా ఇక్కడ స్టూడెంట్ మొబైల్ నెంబర్స్ అనేది ఒక టేబుల్ అయితే ఉందని తీసుకుందాం. సో ఆ టేబుల్లో ఏంటి అంటే నాకు ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మొబైల్ అనే కాలం ఉంది. సో ఇక్కడ మొబైల్‌లో నాకు మల్టిపుల్ మొబైల్ నంబర్స్ ఉండొచ్చు స్టూడెంట్స్‌కి నార్మల్‌గా. సో, ఆ మల్టిపుల్ నంబర్స్‌ని నేను ఒకే కాలమ్‌లో సేవ్ చేసుకుంటే, లైక్ స్టోర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నంబర్ అండ్ ఇది సెకండ్ నంబర్ అనుకుంటే, మల్టిపుల్ నంబర్స్ నేను ఒకే కాలమ్‌లో, ఒకే సెల్‌లో నేను స్టోర్ చేసుకున్నా. సో, అప్పుడు దీన్ని నార్మల్ ఫార్మ్‌లో, ఫస్ట్ నార్మల్ ఫార్మ్‌లో ఉందని చెప్పలేమన్నమాట. అంటే ఇది ఫస్ట్ నార్మల్ ఫార్మ్‌లో లేదు. సో, ఫస్ట్ నార్మల్ ఫార్మ్‌లో ఉండాలంటే ఏంటి మనకి రూల్? పర్టిక్యులర్‌లీ ప్రతి సెల్‌లో ఓన్లీ ఇండివిడ్యువల్ వాల్యూస్ ఉండాలి. ఇండివిజిబుల్ వాల్యూస్ ఉండాలి. అటామిక్‌గా ఓన్లీ సింగిల్ వాల్యూస్ ఉండాలి. బట్ ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ నార్మల్ ఫార్మ్‌లో లేదు. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టేబుల్ తీసుకుంటే సో దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ వయలేట్స్ అటామిసిటీ యాస్ ఐ సెడ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 501కి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ 502 హాల్ టికెట్ నెంబర్ తీసుకున్నా సరే మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇది వయలేట్ చేస్తది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే డేటా రిట్రీవల్ ఇష్యూస్. సో ఇప్పుడు ఒకవేళ నాకు ఒక స్పెసిఫిక్ ఫోన్ నెంబర్ కావాలి అనుకున్నప్పుడు సెర్చ్ చేయడం అనేది హార్డ్ అవుతదన్నమాట. అండ్ ఆల్సో అప్డేషన్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఒకవేళ నాకు ఓన్లీ సింగిల్ నెంబర్ అప్డేట్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటే, ఈ నెంబర్ తీసుకుంటే పర్టిక్యులర్‌గా ఈ నెంబర్‌ని నేను అప్డేట్ చేయాలనుకుంటే ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ ఉంటే డేటాబేస్‌లో మనం ఆపరేషన్స్ అనేది చేయడం చాలా కష్టం. అసలు ఇంపాసిబుల్ అవి. సో, ఇది ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయడానికి ఈ నార్మల్ ఫార్మ్‌ని అప్లై చేసాం. ఫస్ట్ నార్మల్ ఫార్మ్‌ని. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలిసిన వేస్‌లో మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో, రాండమ్‌గా లైక్ మనకి చూడగానే మనకి ఏమనిపిస్తది అంటే ఒక కాలమ్‌లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు దెన్ మల్టిపుల్ కాలమ్స్ పెట్టుకోవచ్చుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 మొబైల్ నంబర్స్ ఉంటాయి కదా! సో, దానికి నేను మొబైల్ నంబర్ 1 అండ్ మొబైల్ నంబర్ 2 అని తీసుకుంటా. అప్పుడు నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అని మీరు అనొచ్చు. సో, ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే నాకు ఒకవేళ స్టూడెంట్‌కి ఓన్లీ ఒకే నంబర్ ఉంది అంటే అప్పుడు ఆటోమేటిక్‌గా ఎంప్టీగా ఉంటది ఒకటి సెల్. అప్పుడు ఇది నల్. సో, ఇది ఏమైతది అంటే స్టోరేజ్ అనేది వేస్ట్ అయిపోద్ది. స్పేస్ అనేది వేస్ట్ అవుతది. రైట్? అండ్ ఆల్సో ఒక స్టూడెంట్‌కి 2 నంబర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 నంబర్స్ ఉన్నాయనుకుందాం. సో, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మొబైల్ నంబర్స్ మొబైల్ 3 అనే కాలమ్ యాడ్ చేయాలి. సో, అట్లా ఎన్ని నంబర్స్ ఉంటే అప్ టు ఎన్ ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. సో, ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక్కొక్క నంబర్ ఆఫ్ మొబైల్ నంబర్స్ ఉండొచ్చు. సో, అప్పుడనేది ఇదేంటి అంటే ఒక ప్రాబ్లమ్‌గా మారిపోద్ది. సో, కాబట్టి ఇది కూడా మనకి ఈ సొల్యూషన్ అనేది వర్క్ అవ్వదు. లైక్ ఎక్స్‌ట్రా కాలమ్స్ యాడ్ చేయడం అనేది సొల్యూషన్ వర్క్ అవ్వదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే
యాడింగ్ ఎక్స్ట్రా రోస్. సో ఇంతకుముందు కాలమ్స్ యాడ్ చేసి చూసినాం. సో అది మనకి హెల్ప్ అవ్వలేదు. సో ఇప్పుడు రోస్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 501 హాల్ టికెట్ నెంబర్ తీసుకుంటే ఈ స్టూడెంట్‌కి పర్టిక్యులర్‌గా 2 నంబర్స్ ఉన్నాయి. సో 2 రోస్ యాడ్ చేసుకున్నా. అండ్ 502 తీసుకుంటే 2 రోస్ యాడ్ చేసిన. సో ఇప్పుడు ఇట్లా యాడ్ చేసినా సరే మనకి ఫస్ట్ నార్మల్ ఫార్మ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందిగా అని మీరు అనొచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే ప్రైమరీ కీ వయోలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ నార్మల్ ఫార్మ్ రూల్స్‌లో మీకు ఏం చెప్పినా ఎవ్రీ రో ఈస్ యూనిక్, రైట్? సో ఇక్కడ చూసుకుంటే మనకేంటి హాల్ టికెట్ నెంబర్ చూసుకుంటే ఇక్కడ ప్రైమరీకి ఏంటి మనకి హాల్ టికెట్ నెంబర్, రైట్? సో హాల్ టికెట్ నెంబర్ అనేది ప్రతి స్టూడెంట్‌కి యూనిక్‌గా ఉంటది. సో కాబట్టి దీన్ని ప్రైమరీ కీ తీసుకుంటే అప్పుడు మనకి కీ అనేది వయలేట్ అయితుంది. అండ్ దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఆ ప్రాబ్లమ్‌ని పక్కన పెట్టినా సరే ఏమైతది అంటే డేటా రిడెండెన్సీ. ఇక్కడ చూసుకుంటే నేమ్స్ అనేవి మళ్ళీ రిపీట్ అయినాయి. అండ్ ఈ నేమ్ కూడా మళ్ళీ రిపీట్ అయింది. అండ్ ఈ నేమ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది. సో ఇదనేది ఏంటి మనకి రిడెండెన్సీ ప్రాబ్లమ్. సో మనం నార్మలైజేషన్ చేసేది రిడెండెన్సీ సాల్వ్ చేయడానికి. సో ఇది కూడా మనకి వర్కౌట్ అయ్యే సొల్యూషన్ కాదు. సో కాబట్టి ఇప్పుడేంటి అంటే మనం టేబుల్‌ని స్ప్లిట్ చేసాము. సో ఫస్ట్ నార్మల్ ఫార్మ్ అప్లై చేయమని అన్నప్పుడు సింపుల్‌గా మీరేం చేయాలి అంటే ఒక టేబుల్‌లో ఏవైతే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యే కాలమ్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్ నంబర్ గదా! సో మొబైల్ నంబర్‌లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ మొబైల్ నంబర్‌కి సంబంధించిన దాన్ని ఒక సెపరేట్ టేబుల్‌గా స్టోర్ చేసుకోవాలి. అండ్ మిగతా డీటెయిల్స్‌ని ఒక సెపరేట్ టేబుల్‌గా స్టోర్ చేసుకోవాలి. సో ఈ 2 టేబుల్స్ మధ్యలో కనెక్షన్ మెయింటైన్ చేయడానికి సో ఈ 2 టేబుల్స్ మధ్యలో కనెక్షన్ ఉండాలిగా. సో దానికోసం ఏం చేసామంటే ప్రైమరీ కీని యూజ్ చేసుకుంటాం. సో ప్రైమరీ కీ అంటే ఏంటి అంటే సింపుల్‌గా ఇట్ ఈస్ అన్ యూనిక్ కీ. సో అంటే ఒక పర్టిక్యులర్ రోలో దాన్ని బట్టి మనం యూనిక్‌గా ప్రతి రోని ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్‌గా స్టూడెంట్‌కి యూనిక్‌గా ఏముంటది? రూల్ నంబర్. సో అదే మనకి ఇక్కడ ప్రైమరీ కీ అన్నమాట. సో సింపుల్‌గా ఏం చేసాము అంటే టేబుల్‌ని స్టూడెంట్ టేబుల్ కింద అండ్ స్టూడెంట్ మొబైల్ కింద డివైడ్ చేసుకుంటున్నాం. సో అప్పుడు ఏమైతది అంటే స్టూడెంట్ డీటెయిల్స్ ఒక టేబుల్‌లో స్టోర్ చేసుకున్నా. అండ్ మొబైల్ నంబర్స్ అనేవి ఒక టేబుల్‌లో స్టోర్ చేసుకున్నా. సో రెండిటిని కనెక్ట్ చేయడానికి సింపుల్‌గా నేను హాల్ టికెట్ నంబర్‌ని ప్రైమరీ కింద తీసుకున్నా అన్నమాట. సో ఇది ప్రైమరీ కీ, రైట్? సో ఇప్పుడేంటి అంటే నాకు కావాలన్నప్పుడు ఈజీగా నేను రిట్రీవ్ చేసుకోగలుగుతా. అండ్ ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ఏదైతే మనకి రిడెండెన్సీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో సో నేమ్ రిపిటీషన్స్ అనేవి లేవు. సో లాస్ట్ నేమ్ రిపిటీషన్స్ కూడా లేవు. అండ్ ఎవ్రీ రోని మనం యూనిక్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఎవ్రీ రోని మనం యూనిక్‌గా రిట్రీవ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ నార్మల్ ఫార్మ్ అనగానే ఏంటి అంటే ఒక టేబుల్‌లో ఏవైతే రిపీట్ అయిన కాలమ్‌ని ఒక సెపరేట్ టేబుల్ కింద చేసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ మొబైల్ నంబర్ కాబట్టి మొబైల్ నంబర్ అనే దాన్ని సెపరేట్ టేబుల్ చేసుకున్నాము. అండ్ ఏవైతే నార్మల్‌గా స్టూడెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉందో సెపరేట్ టేబుల్ చేసుకున్నాం. 2 కనెక్ట్ చేయడానికి ఒక యూనిక్ కీ ఉండాలి. అదే ఇక్కడ హాల్ టికెట్ నంబర్. సో ఇదే సింపుల్‌గా మనకి ఫస్ట్ నార్మల్ ఫార్మ్. సో ఇక్కడ ఫస్ట్ నార్మల్ ఫార్మ్ రూల్స్ ఏంటి? మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉండొద్దు. సో మల్టిపుల్ వాల్యూస్ లేవు. సో దట్ ఇష్యూ ఈస్ సాల్వ్డ్. సో ప్రాబ్లమ్ నంబర్ 1 సాల్వ్ అయిపోయింది. అండ్ డేటా రిడెండెన్సీ ఉండదు. సాల్వ్ అయిపోయింది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే యూనిక్‌గా మనం ఎవ్రీ రోని ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఝాన్సీ అనే నేమ్‌ని ఓన్లీ 501తో ఐడెంటిఫై చేయొచ్చు. సో 502 యూజ్ చేసుకొని అజయ్‌ని అండ్ కుమర్‌ని. సో దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇట్లా యూనిక్‌గా చేయొచ్చు. సో ఇది 3 ప్రాబ్లమ్స్ అనేవి మనకి సాల్వ్ అయితే అయిపోయిందన్నమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ నార్మల్ ఫార్మ్. అండ్ దీనివల్ల మన బెనిఫిట్స్ ఏంటి అంటే సింపుల్‌గా సో ఈచ్ సెల్ కంటైన్స్ ఓన్లీ 1 వాల్యూ. సో స్పేస్ అనేది వేస్ట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ. సో ఎన్ని నంబర్స్ అయినా సరే అన్‌లిమిటెడ్ మొబైల్ నంబర్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేయొచ్చు. సో ఒక స్టూడెంట్‌కి 10 నంబర్స్ ఉన్నా సరే ఈజీగా అనేది యాడ్ చేయొచ్చు. డేటా రిడెండెన్సీ లేకుండా. సో నో డేటా రిడెండెన్సీ అండ్ ప్రాపర్‌గా మనకి ప్రైమరీ కీస్ అనేవి సెటప్ అయిపోయినాయి. సో ఇక్కడ చూసుకుంటే హాల్ టికెట్ నంబర్ అండ్ సెకండ్ టేబుల్‌లో మనకి ప్రైమరీ కీ అనే కాంపోజిట్ కీ ఇక్కడ మీద ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏదైతే హాల్ టికెట్ నంబర్ అండ్ మొబైల్ నంబర్. సో ప్రైమరీ కీస్ కూడా మనకు ప్రాపర్‌గా ఉన్నాయి. అండ్ ఈజీ క్వెరీస్. సో ఎప్పుడైతే మనం స్పెసిఫిక్‌గా క్వెరీ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఈజీగా క్వెరీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 సింపుల్ క్వెరీస్ ఉన్నాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే ఇంకా అడ్వాంటేజ్. సో ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ మొబైల్ నంబర్ ఫ్రమ్ స్టూడెంట్ మొబైల్ వేర్ హాల్ టికెట్ నంబర్ అని ఇస్తే ఆటోమేటిక్‌గా ఒక స్టూడెంట్‌కి సంబంధించిన అన్ని మనం రిట్రీవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒక స్టూడెంట్‌కి సంబంధించిన పర్టిక్యులర్ మొబైల్ నంబర్‌కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నప్పుడు సో అప్పుడు మనం సింపుల్‌గా ఈ క్వెరీ అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చన్నమాట. సో ఇది ఈ క్వెరీ అనేది ఆప్షనల్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మిగతా పైన రూల్స్ అండ్ ఎగ్జాంపుల్ రాస్తే సరిపోద్ది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని మీరు అనలైజ్ చేయండి. ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి చూసుకుంటే కస్టమర్ ఈ కామర్స్ ఆర్డర్స్ తీసుకుంటే
సో ఒక కస్టమర్‌కి మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ చేసుకుంటారు. సో ఇట్లా మల్టిపుల్స్‌గా సేవ్ చేసుకుంటే అప్పుడు నాకేంటి అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎరేజ్ అవుతాయి. లైక్ ఓన్లీ ల్యాప్‌టాప్ గాని, ఓన్లీ మౌస్‌ని చేంజ్ చేయాలనుకున్నా సో అప్డేట్స్ అనేవి చేయలేము. సో అప్పుడు మనకి ఇండివిడ్యువల్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాము? ఈ కస్టమర్ డేటా సెపరేట్‌గా అండ్ ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన డేటాని నేను సెపరేట్‌గా స్టోర్ చేసుకుంటా. ఇది టేబుల్ నంబర్ 1లో స్టోర్ చేసుకుంటే, ఇది టేబుల్ 2లో సేవ్ చేసుకుంటా. ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డర్స్ టేబుల్. సో ఇది ఆర్డర్స్ టేబుల్ అండ్ ప్రొడక్ట్స్ టేబుల్. సో ఇది ప్రొడక్ట్స్ టేబుల్. రైట్? సో ఇట్లా మనం ఫస్ట్ నార్మల్ ఫార్మ్ అనేది అప్లై చేయొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ నార్మల్ ఫార్మ్. మీకైతే క్లియర్‌గా ఫస్ట్ నార్మల్ ఫార్మ్ అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ మీకు స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మర్చిపోకుండా మీకు గనక అర్థమైయుంటే మర్చిపోకుండా లైక్ చేసి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ నార్మల్ ఫార్మ్ గురించి అయితే తెలుసుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.